ఇంకా సాయం కాలేదానే చెప్పన పోసుకరా. అయింది ఆగమ్మా తెత్తన్నా. ఏం పని చేస్తుందేమో ఇంత ఛాయకు ఇంత షేప్ చేస్తుంది. కాదే అమ్మా ఆడ అత్తగారింటి కూడా నేనే వేయాలి, ఇక్కడ మన ఇంటి కూడా నేనే వేయనా? లేచింత సాయం పెట్టితే ఏమవుతుందా నీకు? ఏందా అమ్మా సప్పుడు కొద్దిగా మెల్లగా దగ్గర అదే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారే? నువ్వు మాటలు బాగానే నేర్చినవే బుజ్జి, ఎటకారం మాటలు బాగానే వస్తానాయి. అంతా నీ పెంపకమేనే. ఏంది అయితేమే కానీ ఇంట్లో పని నేను చెయ్యనమ్మా, అంత నువ్వే చేసుకోయే. ఏంది నేను చేయన్నా? అత్తగారింటి కాడైతే బాగానే పడి పడి పని చేస్తావు కాదే, ఈ అవ్వకు ఇంత షాయ్ చేసి పోసడానికి కట్టమవుతుందా బిడ్డ నీకు? ఉన్నదే అట్లా కాదు కానీ నేనేమో పని చేసుకుంటూ ఉంటే నువ్వేమో తినుకుంటుండబడుతుంది. నీకు ఎట్లా నవ్వుబుద్ధి అవుతుంది అమ్మా? మీ అల్లుడు చూసిండు అనుకో, ఆడ పని నువ్వే చేయాలా ఈడ పని నువ్వే చేయాలా అంటాడు. ఓ పిచ్చిదానా, అల్లునితో నేను మాట్లాడి అల్లు నీ ఇటే ఇల్లుట ఉంచుతానే. ఆయన పెళ్ళైనప్పుడే చెప్పిండు ఇల్లరికం రానని. ఆయనే మాట మీద ఉండే మనిషి. అంటే మేము మాట కింద ఉంటావానే? మేము కూడా మాట మీద ఉండే మనుషులమే. మీరు వచ్చి ఎట్లయినా 15 రోజులు అవుతుంది. ఆయన కిందికో మీదికో బుదరకిచ్చి ఇటే ఇల్లుట ఉండేటట్టు చేస్తా. సరే నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. నా బిడ్డని ఎట్ట చెప్తే తింటది. ఇంకేది ఈయనే ఉండొచ్చు, మీరు కూడా అల్లుడు నువ్వు అందరం మంచిగా ఉండొచ్చు. ఎండ పాడగలను, ఎండ బాగా కొడుతుంది. మౌనిక ఏం చేస్తున్నా? కొంచెం మంచి తీసుకురా. పిలిచినత్తలేనే ఓ మౌనిక. అయ్యో ఆగితే ఏమైతుంది? తెత్తన్నా కదా, ఇక వంట కాదు. పిలువంగా ఏం చేస్తున్నా? ఇంతసేపు ఏం లేదు, పొయ్యి మీద బియ్యం పెట్టిన. పోయిన బియ్యం పెట్టినా. మన ఇంటికాడ నువ్వే పని చేస్తావు, ఇక్కడ నువ్వే పని చేస్తావు అనే మీ అమ్మ ఏం చేస్తుంది? ఏందే సప్పుడు చేస్తలేవు? అయ్యో అల్లుడు, నీళ్ళు ఎవరిస్తేంది తాగరాదు. ఇగో అల్లుడు, నీతోనే ఓ ముచ్చట చెప్పాలి బిడ్డ. నా పెద్దల్లుని పెద్ద బిడ్డను ఇల్లుటం తెచ్చుకుందాం అనుకున్నావు. ఆయన లెక్కలు ఏం మంచుకోలేవు, తాగుడు తందనాలుడు, ఆయన పని కూడా ఏం మంచుకోలేదు. అందుకే నా చిన్న బిడ్డను చిన్నాళ్ళని ఇల్లుటం తెచ్చుకుందాం అనుకుంటాను. మీ మామ కూడా గదే ముచ్చట చెప్పింది నాతోని, నేను కూడా చెప్తాను. ఏమంటావు? ఇప్పుడు మామీర ఉన్నాడు అత్తమ్మ, మామని కలపాడిది. మామీర లేనే లేపా. అయ్యో అల్లుడు, మామిడ లేకుంటే ఏంది? మామ పానం అంతా ఇన్నే ఉంటది, మామ పానం అంతా ఇన్నే ఉంటది. కొంచెం జరిగే ఇక్కడ మా పాన నేను ఉన్నదట. ఈ ఎటకారమే అర్థానేది నేను. ఇగో అల్లుడు, మామకు ఫోన్ చేసి మాట్లాడినాం. మామ కూడా గిరే మాట అంటాడు. మా చిన్నల్లుడు బంగారం, మా చిన్నల్లుడు మంచోడనే అంటాడు. ఇగో అత్త, మంచోడు మంచోడు కూడా నన్ను మంచిగా ముంచుతురు కదా. అయ్యో అల్లుడు, ఏంది గట్లా అంటాను? నిన్ను ఏం ముంచినావు? అయితమైనా కానీ నువ్వు ఇల్లుటం రావాలి. నీకు పెళ్లి తర్వాత చెప్పిన కాదత్తమ్మ నీ ఇల్లుటం రానని. అయితే అని నీ ఇల్లుటం వస్తే ఆడ మాయాబకు నీ ఒక్కడే కొడుకునే, ఆడ మాయాబని ఎవరు చూసుకోవాలి అత్తమ్మ. ఇంకో పోత ఈ విషయం గురించి తీయకత్తమ్మ. సరే తీ అల్లుడు, ఇంకో వారం రోజులైతే ఉండిపో బిడ్డ. గిట్లా అన్నావు మంచిగా అత్తమ్మ. సరే అయితే అని మా దోస్తులు ఉన్నారే, మా దోస్తులు పోయి కలిసేస్తా. నీకు ఈ ఊళ్ళో కూడా దోస్తులు ఉన్నారా? మంచోనికి ఊరంతా దోస్తులే ఉండరే. ఏ ఊరైతే
రమణకరన్న ఎటు పోతున్నావు? ఎట్లేదురా ఇటే రోడ్డు ఇంటికి వచ్చిన. ఏందే రమణకరన్న, మా ఊరు విడిచిపెట్టి పోవా? మీ అత్తగారింటికనే ఉంటావా? మా పద్ధతి ఏలేవురా ఇంకో వారం రోజులు అయినాక. ఇక నువ్వేం పోతావు అన్న, తినుకుంటా 9 నెలల బొత్త లెక్క పెంచినావు, ఇక తినుకుంటా తినేవండి. ఇక ఇది నీకు 9 నెలల బొత్త లెక్క కనబడుతుందా? నేను ఆడదానారా గట్ట కనబడుతుంది. ఇది ఉత్తగానే అన్న, చూడన్న నీ బొత్త చూడు ఎట్లుందో. లేరా నా బొత్తకంతా జిట్టు తగులుతుంది. జిట్టి తల జిట్టి పొమ్మ కట్టుకోవన్నా. ఏంటిదిరా ఏమంటున్నావు? హలో చెప్పురా రాఘు. మన బాబాయ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ ఉన్నాడు, చెప్పండి రా. ఏంది యాక్సిడెంట్ అయిందా? సరే అత్తున్నా. ఏమైందన్న గంత ఎగిరపడదు? అరే మా బాబాయ్కి యాక్సిడెంట్ అయిందట్రా, నీ హాస్పిటల్కి పోయేత్తరా. నిన్ను మళ్ళీ వచ్చాక వెళ్తారా, నేను పోతా. మౌనిక ఓ మౌనిక, అయ్యో ఏంది ఏమిటి కొడతాను? మా లచ్చిన బాబుకి యాక్సిడెంట్ అయిందంటే పోయి చూసేద్దాంపా. అయ్యో పా పోదాం పా, దా. నేను సెల్లు తీసుకొచ్చుకో. ఏడిపోతావు బిడ్డ? అయ్యో అల్లుడు, బిడ్డకు జ్వరం వచ్చింది, దానికి సాతన అయితే లేదు, అది ఇంటికాడనే ఉంటుంది, నువ్వు పోయి రాపోరాదు. మా బాబాయ్ అని ఒక్కడి పోతే ఎట్లుంటుంది అత్తమ్మా? మీ ఇద్దరం కలిసి పోవాలి కానీ. దా మౌనిక పోదా. అయ్యో అల్లుడు, బిడ్డకు జ్వరం వచ్చి నీరసంగా ఉన్నది, నువ్వు పోయి రాపోరాదు, దానికి సాతన అయితే లేదు. సరే తీయ, నీకు జ్వరం వచ్చిందోగా, సాధన అయితే లేదుగా, నీ ఒక్కనే పోయేస్తుంది. సరే పైలంగా పోయిరా, ఏ ముచ్చడన్నది ఫోన్ చేసి చెప్పు. సరే చెప్తుంది, నేను పోయేస్తా. ఇంట్లప్ప ఏం పోతుందాట మొగనెంబడి. వచ్చినవా? మామయ్య ఎట్లున్నాడు? దెబ్బలు బాగానే తాకినాయి, రాత్రి అంతా అన్ని టెస్టులు చేసినాం, ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాడు. సరే ఆపరేషన్ అయినాక చూసేద్దాం కానీ, నేను రాలేదని ఏమన్నా అనుకుంటారు ఏమో. బుజ్జి అమ్మా ఇట్రా. ఏందే ఆయన వచ్చిండు? ఇప్పుడు నీ మొగడు వచ్చింది కదా అని చెప్పి మూసుకొని ఉంటావా? ఆయనే ఆగు అంటే ఇట్లా ఆగేవు, బా పోదాం. ఆయన ఏమన్నా అనుకుంటే ఎట్లమ్మా? ఆయన ఏందే ఏమనుకునేది, నేను చెప్తా పా, దా లేట్ అవుతుంది వరకే. అల్లుడు, ఏంటి అత్తమ్మా? మేము ఫంక్షన్కి పోతాను, పక్క ఊర్లోనే, మేము సాయంత్రం వరకు వస్తాం. ఏ ఫంక్షన్కి? మా పెద్దమ్మ కొడుకు అన్న వాళ్ళ ఇంట్లో సారీ ఫంక్షన్ ఉంది, పోయేస్తాం. ఏంటిది మీ అన్నకి చీర కట్టిస్తురా? ఉత్తానే అన్న అత్తమ్మా అయితే అని అది ఉండలేవు, నువ్వు ఒక్కదాన్ని పోయి రాపోలేవు. ఏంది ఏ గట్లుంటుందా అల్లుడు? నా బిడ్డ ఖచ్చితంగా రావాలి, మా అక్క బిడ్డ ఫంక్షన్ కదా, పోకుంటే ఎట్లుంటది, మేము పోయేస్తాం. ఉన్నది అత్తమ్మా. అద్దు బిడ్డ, మేము పోయేస్తాం, సాయంత్రం వరకు వస్తాం. అబ్బా ఇని నా చెవులు పోయేటట్టున్నాయి, ఇక పోయేనరా అని. సరే అత్తమ్మా ఇక పోయి రాపోరి. మా అల్లుడు మంచోడు, మా ఆయన బంగారం. సరిపోయారు ఇద్దరును. సరే కానీ పోయేస్తాం, ఇక వచ్చేటప్పుడు నీకు లడ్డూలు తెస్తా. మర్చిపోం అల్లుడు, పోయేస్తాం. మా బిడ్డ పాయ పొద్దు పోతుంది. నీ లడ్డులు చల్లకుండా నీ లడ్డులు నాకెందుకే, నువ్వైతే పోయి అయితే రాపోని సంగతి చెప్తా వచ్చినాక బిడ్డ. మంచిగా అనిపించింది అమ్మ ఫంక్షన్ నాకు. అయిపోయింది అనే ఫంక్షన్. ఆ ఎక్కడ అల్లుడు, మా చెల్లె ఒక్క తీరుగా ఉండన బట్టే ఇంటికాడ నువ్వు ఒక్కనివే ఉంటివి, ఇక నేను నిడిచిపెట్టి ఎట్లుండబుద్ధి అవుతుంది, అందుకే వచ్చినావు. నేను దిగపోతున్నా, ఇంకా 4 రోజులు ఉండబోయారా అనే. ఉంటావు కానీ మాకుండ బుద్ధి కావద్దా? ఆగు చిన్నమ్మ అంత మంచిదాను, చిల్ల అంత మంచిగా, బాగా అంత మంచిగా. కూర్చో అన్న. ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను, ఇప్పుడే కొద్దిగా వస్తాను.
నేను ఇంట్లో పోయి నీళ్ళు తెస్తాను. తేపో బిడ్డ. మంచిగున్నారా బిడ్డ అందరూ? అందరూ బాగున్నాం. ఊళ్ళో చిన్న పని ఉండి ఇటు వచ్చిన. అవు బిడ్డ వచ్చినావు కాదు, 2 వద్దులు ఉండరాదు. లేదు చిన్న ఊళ్ళో చిన్న పని ఉండి ఇక్కడికి వచ్చిన. మళ్ళీ పని వెళ్ళిపోతాను నేను. అబ్బా ఉండరా అదిరా అన్న రాక రాక వస్తుంది ఉంటే ఏమైతే అందరా? లేదు చిన్న పని ఉండి ఊళ్ళోకి వచ్చిన. అయ్యా అట్లా చూసిపోదామని ఇటు వచ్చిన. మళ్ళీ వెళ్ళాలి అట్లా. అబ్బా గట్లా అంటే ఇట్లరా, ఏందో ఉండు ఏం కాదు. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఉంటుంది. ఎప్పుడు గట్టినే కాదురా, ఆగమేఘాల మీద వస్తానో పోతానో ఒక్కనాడన తృప్తిగా ఉంటానవా. ఉండు ఏం కాదు. మళ్ళీ వస్తాను నేను. ఎప్పుడు బయట పని మీదకే రాను అయితే సతాగా ఎన్నడు రాలేదు వచ్చినాను కానీ 1-2 రోజులు ఉండకపోతుంది. పని ఉంది అట్లా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉంటాను. ఏమవుతావురా ఊకి వచ్చినప్పుడు అలా గిదే మాట దాటి పడుతుంది. అత్త ఏందల్లుడు మా ఇంటికి పోతాం ఇక. మీ ఇంటికా? ఏ పోవులేదేం లేదు. లేదు ఇవాళ పోతాం. ఎన్ని రోజులు ఉన్నాడు ఇక? ఏ పోదురు నిమ్మలంగా. అరే ఇంట్లోకి రారా. పోతా. ఏ పోవులేదేం లేదు. బుద్ధి దా అరే లోపలికి రా. మా అత్తకు నీ అంటే లెక్కే లేదు, నీ అంటే విలువే లేదు. నా పిల్లాన్ని మాటలతో మగ్గపెట్టి అటే దింపుకున్నది. నా మాట వినకుండా చెప్తుంది. నేను ఊకున్న కొద్దీ శాతకాలం లెక్క చూస్తారు. అత్త చూడు నీ సంగతి చెప్తా కాదు. ఓ మావును మావును ఏం చేస్తున్నా ఇంట్లో? ఏం చెప్తున్నా? ఏంది అంత ఇవన్నీ గిట్ల ఎందుకు ఇసర కొడతాను? కొత్త కొత్త పేర్లు పెట్టి పిలుస్తాను. ఏం తాగొచ్చినవా? అవునే నన్ను చూస్తే మీరు ఏమనుకుంటారే? ఎందుకు కొడతాను? ఓ అమ్మ నన్ను కొడతానే. మీరు ఓ అమ్మ గడ్డ పెట్టు. అమ్మ నీ దండం పెడతా నన్ను కొట్ట. నీ దండం పెడతా నన్ను కొట్ట. అమ్మ నీ దండం పెడతా నీ దండం పెడతా. ఎందుకు కొడతాను? ఎందుకు తాగొచ్చినావు? ఓ అమ్మ నన్ను కొడతానే. చెప్తురా ఎన్ని రోజులు ఎన్ని రోజులు? ఏంది మా అల్లుడికి ఏం పుట్టింది రోగం గిట్లా చెప్తాడు? మనీలు మనకు లేదా? మనీలు మనకు లేదా? మనీలు మనకు లేదా? మా అమ్మని తీసుకొస్తా. అమ్మందుకే అమ్మ నమ్ముచ్చామో కదా. అమ్మమ్మ ఎన్ని రోజులు అత్తాడు కాలేదు నీకు? కాలేదా? ఉన్నది ఎన్ని రోజులు? కొట్టకు ప్లీజ్. నా మాట మీ అమ్మ మాట నీ మాట లేదు. ఎన్ని రోజులు ఇంటికి వచ్చి? కొట్టకు. ఎన్ని రోజులు ఇంటికి వచ్చి? అయింది బాగా. మనీలు మనకు లేదా? ఓ అత్త అత్త నేను రాను అల్లుడు, నేను రాను. మేము మీ బిడ్డ ఇంకా కూడా ఇక నేను రాను. ఎందుకురా? పిలువు మీ అమ్మ పిలువు. తీసుకొస్తా. తీసుకురా. అమ్మా నువ్వు రాయే బయటికి రాయే. నన్ను కొడతాను. నువ్వు రాయే బయటికి. నేను రానే ఆగే. అరే నేను రమ్మంటాను రాయే. నువ్వు బయటికి రా. కొట్టుకు. అయ్యో నన్ను కొడతామయ్యింది. అయ్యో అయ్యో నన్ను కొడతామయ్యింది. నువ్వు ఆగమ్మా. నన్ను కొడతామయ్యింది. కొట్టకు. నీ దండం పెడతా నన్ను కొట్టకు. ఆగమ్మా. చుట్టపడి పోయిండు. బయటికి వేయండు. మీ చుట్టపడి పెట్టుకుంటారు కానీ మన మాలో పెడతా. మన మా వాళ్ళకి దెబ్బ ఆగింది. మా వాళ్ళకి అంటే అటు రాగానే మీ వాళ్ళకి చారి ఫంక్షన్ అంటే పోతావా? మనలో చూడవా? ఎవరు మాట నీ మాట తింటా. చారి ఫంక్షన్ పోతే అటు రమ్మన్నారని పోయినా. హాస్పిటల్కి ఉండాలి మరి. అప్పుడు జ్వరం వచ్చింది కదా. అంటే హాస్పిటల్ జ్వరం వస్తే చారి ఫంక్షన్ జ్వరం కదా. మా వాళ్ళకి అట్లా మీ వాళ్ళకి ఇట్లా అత్త ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి వస్తా. అల్లుడు నా బిడ్డను ఏమనకు. ఏమనకు. నువ్వు ఇట్లా ఎందుకు అత్త? నీ టార్చర్గా మావయ్య దుబాయ్లో ఉన్నాడు. నా పిల్లలతో గట్లా చెప్తున్నా కూడా ఏ తాత అయ్యో
మా అమ్మనే మనకు మీ అమ్మ నమ్మకపోతే నిన్నానే నీ ఇల్లు గీనానే నడు ఎన్ని రోజులైనా ఇంటిరా మన ఇల్లు లేదా నడు. అవును అత్తమ్మ, మొన్న మా తమ్ముడు అత్తే అని మందలు ఏమైనా మందేరు మళ్ళా పైకి వెళ్ళి సూటి పడి మాట్లాడినారు. వాడు పోయేదాకా సప్పుడనేయలే. మొన్న మీ కొడుకు అత్తేనేమో ఇద్దినరా అద్దినరా కూడా పెడతావు, మాలత్త గట్ల పెట్టవా? అయినా కానీ మీ బిడ్డకు నేర్పేది కానీ అత్త కాదల్లుడు. ఏంటిది చెప్పు గట్టిగా. కాదల్లుడు. అవునే, నేను ఇల్లరిక రానని చెప్పిన. ఇల్లరిక పోరు పెడితే నేను ఎప్పుడు చెప్పిన ఇల్లరిక అని చెప్పు. రానని చెప్పిన కదా నేను. చెప్పిన మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా మాట? నా అయ్యమ్మ విడిచిపెట్టి రమ్మాట రాడా? నా అయ్యమ్మని ఎవరు చూసుకోవాలి ఇల్లరిక అవుతే? మళ్ళీ నా మాట చేద్దానా? ఎందుకు ఇస్తున్నా మాట? నాడు మా ఇంటికి పోదాంపా. బిడ్డ నేర్పుతున్నావు అన్నీ. అది ఇప్పుడు ఎట్లుంటుంది? ఇవాళ నిన్న మాట ఎట్లున్నారా? ఎట్లా మాట్లాడే అత్త? ఇప్పుడు నా మాటకు వీలు ఇస్తావా? ఇస్తాం గట్టిగాను. ఇత్తల్లుడు. అవునే, నేను చెప్పాను ఇంకా అయినా ఇంటా గట్టిగాను. ఇంటా అత్త ఇక బొమ్మడా మా ఇంటికి? మీ ఇష్టం బిడ్డ, మీరు ఎప్పుడంటే గప్పుడే పోండ్రి. ఎందుకు ఇప్పుడు బొమ్మ అంటారు? ఇన్ని రోజులు ఉంచుకోమని ఉంచుకున్నా కదా, ఇప్పుడు ఏం పోను. ఇంకా వారం రోజులు ఉంటా, మీ సంగతి చూస్తా బిడ్డ. అమ్మ చూడే, అల్లుడన్న మర్యాద ఇచ్చి నువ్వు మంచిగా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేనా? ఇగో నువ్వు చెప్పినట్టే ఇంటే కానీ దా పండుకుంది లోపలికి. అమ్మ ఇక నా అల్లుడన్న మర్యాద ఇయ్యరాదే. ఇత్త బిడ్డ, నాకు బుద్ధి వచ్చింది, నాదే తప్పు. ఏ ఇంకా ముందున్నది ముసల పండుగ అనుకుంటున్నా కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్లరామనాకర్ క్రియేషన్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి గంట ఉంటుంది, పెట్టి కొట్టుది. రెగ్యులర్గా వస్తాయి ఇలా వీడియోలు. మిస్ కాకుండా అయితే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై. బాయ్, థ్యాంక్ యూ.